నమస్కారం టీ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు పేద ప్రజలకు ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేస్తామన్న సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచినట్లు వెల్లడి 63-64 డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు భూమి పూజ విజయవాడ అభివృద్ధికి కట్టుబడి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు లక్కీ డ్రాల ద్వారా విలువైన బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరమని, అందుకే దాని పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైద్యం కోసం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 2513 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు కాకూడదని అడుగులు వేస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులు ఇవాల్టి నుంచి ఏపీలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. క్యూఆర్ కోడ్తో కార్డులో లబ్ధిదారుని ఫోటో, ఆరోగ్య వివరాలు, ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతి ఒక్కరికి విస్తరించాలన్నదే లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. పార్లమెంట్ స్థానానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పేదవాడికి ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేయడమే లక్ష్యం. పేదలకు ఆరోగ్యశ్రీ ఒక వరం లాంటిదని అన్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ప్రముఖ నగరాల సరసన విజయవాడను మేటిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. 63వ డివిజన్ ఎల్ఐజీ అండ్ ఉడా కాలనీలో 50 లక్షలతో 8 నూతన అంతర్గత రహదారుల నిర్మాణానికి నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు మోదిగుల తిరుపతమ్మ, ఎర్రగొల్ల తిరుపతమ్మతో కలిసి సోమవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం 64వ డివిజన్ కండ్రికలో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత తెలుగుదేశం 5 ఏళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఈ సందర్భంగా మల్లాద్ విష్ణు విమర్శించారు. తమ పాలక వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. 21వ డివిజన్లోనూ సమన్యాయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా వారి ఆకాంక్షల మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 63వ డివిజన్లో గత 4.5 ఏళ్లలో 5.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టగా 64వ డివిజన్లో 7.61 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మల్లాద్ విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాల నిర్మాణాన్ని ఒక పాలసీగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయాల ఏర్పాటుతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిఈ జీవి పల్లంరాజు, ఈఈ ఆర్ హనుమంతరావు, డిఈ నాగవెంకట్, డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొల్ల శ్రీరాములు, ఎస్కే ఇస్మాయిల్, పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉడా కాలనీలో దాదాపుగా 8 రోడ్లు 50 లక్షల రూపాయలతో, వాస్తవంగా అయితే అది ఉడా కాలనీ చాలా పురాతనమైనటువంటి కాలనీ. దాన్ని 2009లో కానీ 2019లో కానీ దాన్ని అభివృద్ధి పరిచింది మేమే. ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, రోడ్లు కానీ, అలాగే శానిటేషను సిఆర్డీఏ పరిధి నుంచి ఉడా పరిధి నుంచి మున్సిపాలిటీలకు కూడా తీసుకొచ్చి ఆ కాలనీ అభివృద్ధికి మెయిన్ రోడ్డు వేయడం కానీ, అలాగే అలా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాం.
ఇప్పుడు ఒక 8 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సిఆర్డీ అధికారులతో మాట్లాడి ఆ 8 రోడ్లు 50 లక్షల ఖరీదైనటువంటి రోడ్లు, అంతర్గత రోడ్లన్నీ కూడా ఈరోజు కొబ్బరిగా కొట్టడం జరిగింది. ఒక నెల రోజులలోపు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పిన అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సంబంధించినటువంటి అంశం ఉన్నా కూడా రోడ్లకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా అన్నింటినీ కూడా రోడ్లు లేనటువంటి డివిజను కాలనీలు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతంతో పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన గడప గడపకి తిరిగినటువంటి సందర్భంలో గడపలో వచ్చినటువంటి 20 లక్షల రూపాయలతో పాటు ఇంకా అదనంగా 50 లక్షల రూపాయలు పెట్టి సిఆర్డీ నుంచి టెండర్ పెట్టడం జరిగింది. ఏజెన్సీ ఫైనలైజ్ అయింది. పనులు ఈరోజు ప్రారంభించాం. ఒక నెల రోజుల్లోపు పూర్తి చేయాలి అని చెప్పిన అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 63వ డివిజన్లో మరి ఎల్ఐజీ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు 8 అంతర్గత రోడ్లు సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో సిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు టెంకాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గడపకు తిరిగినప్పుడు ఆ నిధులతో పాటు మరి ఇది కూడా ప్రజలు కోరారు, మాకు ఈ రోడ్డు కావాలి ఎమ్మెల్యే గారు అని. దాన్ని అతి తొందరలోనే శాంక్షన్ చేయించి వాళ్ళ టెంకాయ కొట్టడం అంటే మా ప్రభుత్వం ఎజెండా ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ ఎమ్మెల్యే గారైనా ఎక్కడైతే ప్రజలకి రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా, వీధి దీపాలు కావాలన్నా, లేకపోతే ఇంకా మౌలిక సదుపాయాలు ఆయా క్లస్టర్ల పరిధిలో ఉంటే అవన్నీ కూడా విజయవాడ నగరపాలక సంస్థ అలాగే ఏదన్నా బయట నుంచి నిధులు తీసుకురావాలన్నా కూడా తీసుకొచ్చి వేయిస్తా ఉన్నాం. అలాగే 64వ డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద మరి శానిటేషన్ ఆఫీస్ అనేటువంటిది ప్రారంభించుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు చూసుకుంటే 2-3 డివిజన్లకు కలిపి ఒక శానిటేషన్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డివిజన్లో కూడా శానిటేషన్ ఆఫీస్ అనేటువంటిది మెయిన్గా ఉండాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో మరి వాళ్ళ కంట్రిక మెయిన్ రోడ్డు మీద ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 64వ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా మేమందరం పాల్గొనడం, అలాగే ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, నా తోటి కార్పొరేటరు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్లో ఇలా మౌలిక వసతులు అన్నీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానివ్వండి, బోర్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శానిటేషన్ ఆఫీసులు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా ఉన్నాయి. ఇదంతా జగనన్నకే సాధ్యం. మాట ఇచ్చాడంటే మాట తప్పుడు, మడిమి తెప్పుడు. అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మా డివిజన్లో ఏం కావాలన్నా సరే ఓకే చేయిస్తారు. చాలా సంతోషంగా ఉంది. నగరపాలక సంస్థకి, మా ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్లకి, మేయర్ గారికి అందరికీ మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. గతంలోనే మేము 12 కోట్ల రూపాయలతోటి మేము గెలిచిన తర్వాత జనరల్ ఫండ్స్ కానివ్వండి, ఇతరత్ర ఫండ్స్ కానివ్వండి 11.5-12 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరిగినాయి. అలాగే మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్తగా 16 లక్షలన్నరతోటి శానిటేషన్ ఆఫీసు, శానిటరీ మేస్త్రీలు అలాగే వర్కర్స్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు అన్ని డివిజన్లోనే నూతనంగా నిర్మించే దానిలో భాగంగా మనం కూడా లెటర్ పెట్టి శాంక్షన్ చేయించి కట్టేయడం జరిగింది. అలాగే శానిటేషన్ పరంగా పూర్వం పార్కుల్లో ఏదైతే చెత్త ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల స్థానికులు కంప్లైంట్ చేసే దాంట్లో భాగంగా కూడా మన డివిజన్లో 11 పార్కులు ఉంటే 6 పార్కులకి కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ వేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఒక పార్కులో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడే చూసుకున్నట్టయితే శానిటేషన్ ఆఫీస్కి 16.5 లక్షలు అయితే మన యూజీడీ కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలు, అలాగే మన పార్కుకి 42 లక్షలు. అక్కడే అంటే ఈ దగ్గరలోనే 24కి కలిపి సుమారుగా 1 కోటి లక్షలు ఖర్చు పెట్టి మెయిన్ రోడ్డు పక్కన అందరికీ అందుబాటులో ఉండే విధంగా. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమని వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన భౌకుమార్ అన్నారు. శుభమస్తులో పండుగ ఆఫర్లను వినియోగించుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో రాజమండ్రికి చెందిన రాజేష్ కూపన్ నెంబర్ 00098004 ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా భవకుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా ప్రతిరోజు ఒకరికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఈ షోరూం దినదినాభివృద్ధి చెంది యాజమాన్యానికి మంచి లాభాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయలు విలువ గలవి ఏమైనా కొనుగోలు చేస్తే వారికి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయల విలువ గల హోండా న్యూ అమేజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్లో 10వ డ్రా కింద రాజేష్ అని వాళ్ళకి ఫస్ట్ డ్రా వచ్చింది. ఆ డ్రాని అట్లాగే విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా శుభమస్తు మాల్లో కొని ఈ డ్రాల్లో వాళ్ళు గిఫ్ట్లు పొందాలని, అట్లాగే వీళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగా శుభమస్తు మాల్ ఇంకా బాగా పేరు పొంది వాళ్ళ యాజమాన్యానికి కూడా మంచి లాభదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రేపు వచ్చే క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ జనవరి 1 కానీ వచ్చే అందరికీ విజయవాడ ప్రజలందరికీ అట్లాగే శుభమస్తు మాల్ కస్టమర్లందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము శుభమస్తు షాపింగ్ మాల్కి ఈరోజు మేము పిలంగానే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొప్పన భవన్ కుమార్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. ప్రతిరోజు ఒక 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలిపొందిన వాళ్ళకి బైక్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రిస్మస్ సంక్రాంతి పండుగలకి గాను ఒక 2 కార్లు కూడా గిఫ్ట్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లందరూ విజయవాడ ప్రజానీకం అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క కస్టమరు ప్రతి ఒక్క క్వాలిటీలో కానీ నాణ్యతలో కానీ శారీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి నాణ్యతగా ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీలో కానీ రేట్లో కానీ మన మార్కెట్లో అందరికంటే మన దగ్గర చాలా ధరలు తక్కువ. ఈ అవకాశాన్ని శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించవలసిన కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మునిపెన్నడూ లేనంతగా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలనే కసి ప్రతి నాయకుడిలో కనిపిస్తుందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 6వ డివిజన్ మారుతినగర్ కొండ ప్రాంతంలో చివరంచి ఇంటి వరకు పర్యటించిన అవినాష్ ఈ 4.5 కాలంలో అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 4,50,00,000 రూపాయలు వెచ్చించి ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని, ఇటీవలే మరో 1 కోటి రూపాయల పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సచివాలయ నిధులు, కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టి దాదాపు 85% పైగా పూర్తి చేశామని, మిగిలిన సమస్యలు కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అవినాష్ హామీ ఇచ్చారు. ఇక్కడ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పట్టాల సమస్య పరిష్కారానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగిందని, సర్వేలు చేపిస్తున్నామని, త్వరలోనే అందరి కలను సాకారం చేస్తూ పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి పథకాలు అమలు చేస్తుంటే టీడీపీ అనుకూల మీడియాలో రోజుకో పథకం కింద అసత్య కథనాలు ప్రచురించడం సిగ్గుచేటు అని, మరిన్ని విషపురాతలు రాసిన ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని, మాకు ప్రజల అభిప్రాయం ముఖ్యం గాని మీ కథనాలు కాదు అని ఘాటుగా విమర్శించారు. ఓటు వేసినా వేయకపోయినా అర్హత ఉంటే సంక్షేమ లబ్ధి అందజేస్తున్నామని, మాకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్,
వైసీపీ నాయకులు పడాల లక్ష్మణ్, పాపారావు, సింహాచలం, వాసు, శంకర్, మహేష్, రామకృష్ణ, ఆంజనేయులు, ప్రభు పాల్గొన్నారు. ఆరో డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కార్పొరేటర్గా అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత జరిగిన 4,50,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికాన్ని వివరిస్తాం. అదేవిధంగా ప్రజల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ గారు తెలుసుకుని ఒక మేనిఫెస్టో రూపంలో పెట్టుకుని రేపు మళ్ళీ 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేసే కార్యక్రమాలన్నీ గారు ప్రజానికానికి ఒక మేనిఫెస్టో రూపంలో మా హామీగా ఈరోజు ప్రజానికానికి అందజేస్తున్నది జరుగుతుంది. ఈరోజు కొండ చివరి అంచు వరకు గారు గతంలో గర్భగర్భ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేము వెళ్తాం. మళ్ళీ ఈరోజు రెండోసారి ప్రజానికం దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో ఏదైతే సమస్యలు మాకు చెప్పారో సచివాలయం నిధులతో కానివ్వండి, కార్పొరేషన్ నిధులతో కానివ్వండి, మొన్న చెప్పిన దాంట్లో దాదాపుగా 85% పనులు ఈరోజు చేస్తాం జరుగుతుంది. మిగిలిన పనులు గారు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మొన్న గారు ₹1,00,00,000 శంకుస్థాపన చేస్తుంది. అవన్నీ గారు పూర్తి చేసి ఈరోజు కార్పొరేటర్ గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు కొండ చివరి అంచు వరకు గారు వెళ్తాం చాలా సంతోషం. ఎందుకంటే నాయకులు అందరం గారు ఈరోజు కొండ చివరి అంచు వరకు గారు వెళ్ళి మరీ ముఖ్యంగా మహిళ అయిన డిప్యూటీ మేయర్ గారు ఆ పై దాకా వెళ్ళి కిందకి దిగేటప్పుడు గారా ఇబ్బంది ఉన్నా గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పని కసితో ఈరోజు మా నాయకులు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పనిచేస్తానికి నిదర్శనమే
ఈరోజు మా డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మా కార్పొరేటర్లు కానీ ఈరోజు ఏదైతే మరలా రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 6వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ గారు, మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక సీనియర్ నాయకులు పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇది ఒక కొండ ప్రాంతం అయినా చాలా చక్కగా అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. ఈరోజు కొండ ప్రాంత వాసులందరికీ కూడా సచివాలయం వ్యవస్థ పెట్టి మరి వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎన్నో పథకాలు నేరుగా ఇంటికి వచ్చి మరి తెలుసుకుని పథకాలు పెడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు ఆ రకంగా ఇస్తూ అభివృద్ధి కూడా కొన్ని రోడ్లు నిన్నగా కాక మొన్న హోమ్ మినిస్టర్ గారితో ప్రత్యేక నిధులతో ₹1 కోటి ప్రతి డివిజన్ కొండ ప్రాంత వాసులందరికీ కూడా ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడతాం. మరి లైట్లు ఉన్నా ఏదున్నా కూడా చాలా చక్కగా వాళ్ళు ఓన్ చేసుకుని ప్రతి ఒక్కరు అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. వాళ్ళ బిడ్డగా మరి వాళ్ళ తమ్ముడుగా చక్కగా వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకున్నా చెప్పుకున్న ఈ సమస్య నేరుగా ఇలాంటి నాయకులు మేము ఎన్నుకునే విధంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ అవినాష్ గారిని ఎన్నో విధాలుగా ఎన్నో రకాల ప్రోగ్రాంలు కలుస్తూ మరి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి అవినాష్ గారు అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారు ఏదైతే వారు పెట్టుకున్న నమ్మకం ఉందో వారు చెప్పిన సమస్యలను కూడా త్వరలో మేము అన్నీ కూడా పరిష్కరించి వారి ముందుకు మరలా వచ్చే విధంగా అధికారులను సూచించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజక ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 6వ డివిజన్లో మారుతినగర్ కొండ ప్రాంతం కోకోకోలా స్ట్రీట్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకొచ్చి గతంలో అవినాష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే గతంలో ఇచ్చిన హామీలన్నిటి కూడా చాలా వరకు వాటిని నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేసి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాలన్నీ 90% చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా అవినాష్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి రేపు నెరవేర్చే విధంగా రేపు రాబోయే 2 నెలల్లో కూడా నెరవేర్చే విధంగా మేము అన్నీ కూడా తీసుకుంటామని చెప్పి స్థానిక ప్రజానీకానికి తెలియజేస్తూ అట్లాగే ఏదైతే ఈ 33, 34 సచివాలయ పరిధిలో సుదీర్ఘంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్యని శ్రీ దేవినేని అవినాష్ గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళేటువంటి ఇక్కడ ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ కల్పించడం చాలా హర్షణీయమైన విషయం. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి సమస్య ఇక్కడ. ఎందుకంటే ఇళ్ళ కొండ ప్రాంతం ఇల్లు అయితే ఉన్నాయి కానీ అవన్నీ కూడా రేపు పిల్లకో వాళ్ళ చదువుల నిమిత్తమో ఎక్కడా కానీ వాటి మీద బ్యాంకులో లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మగువల మనసు దోచుకునే ఆక్వా డైమండ్స్ షోరూమ్ విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఆక్వా డైమండ్స్ అడుగుపెట్టింది. నవరత్నాలు, వెడ్డింగ్, హ్యాంగింగ్ డిజైన్స్ హ్యాండ్మేడ్తో అందుబాటులో ఉన్నాయని ఆక్వా డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ గాయత్రి, పి అనురాధ తెలిపారు. జ్యువెలరీలో చిన్న మార్పులు చేయాలన్నా రీడిజైన్ చేసి ఇచ్చే కొత్త కాన్సెప్ట్ని నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వారు పేర్కొన్నారు. లబ్బిపేట డి అడ్రస్ మాల్ రోడ్లోని పంచవటి బిల్డింగ్లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూమ్ ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ను ఆక్వా డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధ, ఫౌండర్ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్లు కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతను గురించి వివరించారు. బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంజ్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర షోరూంలతో పోల్చితే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని అన్నారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని వారు చెప్పారు. కస్టమర్లు ఒక్కసారి తమ షోరూమ్ విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేకత ఆభరణాల గురించి, డిజైన్ల గురించి తెలుసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా షోరూంలో జ్యువెలరీని కొనుగోలు చేసిన మొదటి కస్టమర్ ఎలమంచిలి జయప్రకాష్కి వారి చేతుల మీదుగా వాటిని అందజేశారు.
మేము ప్రీవియస్ 1 వీక్ బ్యాక్నే మేము ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ చేసి ఉన్నామండి. ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. డిజైన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు స్టోర్ లాంచ్ చేసామండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. ఇట్స్ అప్ టు 50 lakhs అబోవ్ ఐటమ్స్ కూడా మేము ప్లేస్ చేసాము. డెఫినెట్లీ ఒకసారి మీరు రండి, వచ్చి చూడండి. ఈ డిజైన్స్ అండ్ ప్రైసెస్ వచ్చి ఇప్పుడు క్యారెట్ ప్రైస్ ఆఫర్ లాంచింగ్గా మేము 54,999 పెట్టామండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు కంపేర్ చేస్తే మీకే ఆ వేరియేషన్ తెలుస్తుంది. మీకు డెఫినెట్లీ మీరు ఈ డిజైన్స్ లైక్ చేస్తారు. ఎందుకంటే మా డిజైన్స్ అన్నీ హ్యాండ్మేడ్ డిజైన్స్ అండి. ఫస్ట్ స్కెచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ స్కెచెస్ నుంచి స్టార్ట్ అయిన డిజైన్స్ని మేము కారీగర్కి ఇచ్చి మేమే ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాము. అది కలర్ అలాట్ చేయటము, ఎట్లా ఏ కలర్కి కస్టమర్కి కావాలి, కస్టమైజేషన్ని కూడా మేము ప్లాన్ చేస్తామండి. మీకు ఎలా కావాలంటే అలా మీకు నచ్చే రీతిలో మేము చేయించి ఇవ్వగలము. కస్టమైజేషన్ కూడా ఉంది మా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా విజిట్ చేయండి. ఇట్స్ చాలా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండ్ బొటిక్ స్టైల్ చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ నమస్తే విజయవాడ. ఇది ఒక 1 year రీసెర్చ్ చేసి ఆల్ ది బెస్ట్ స్టోర్ జ్యువెలరీ ఎక్కడ అని వి ఫైండ్ అవుట్ ఇట్స్ ఆక్వా జ్యువెలర్స్ ఇన్ బంజారా హిల్స్ అండి. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూసాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ద మోడల్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండి. వన్స్ యూ చెక్ ఇట్ అవుట్. ఓనర్ ఆఫ్ ఆక్వా డైమండ్స్ అండ్ మీ ముందు వచ్చాము విజయవాడ. థ్యాంక్ యూ, వెల్కమ్ చేశారు, మాకు విజయవాడకు తీసుకొచ్చారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years old బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. మా దగ్గర వచ్చేసి మీకు టోటల్ హ్యాండ్మేడ్ కలెక్షన్. బయట దొరికేది మీకు ఎక్కువ మషిన్ వర్క్ కానీ ఆ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ టోటల్ బూటిక్ కాన్సెప్ట్ చేసాం. మీకు ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఉన్నా, చిన్న మార్పులు చేయాలన్నా, మీ జ్యువెలరీని రీడిజైన్ చేయాలన్నా, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఈ కాన్సెప్ట్ ఇన్ విజయవాడ వేర్ ఇట్ ఈస్ అ బూటిక్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆక్వా డైమండ్స్ ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినందుకు ధన్యవాదాలండి. అండ్ మన దగ్గర ఏంటంటే విజయవాడ గురించి మనం స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటల్లీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ గురించి మన బూటిక్లో ఫస్ట్ ఆక్వా డైమండ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ చేసాము, గోల్డ్ సేవింగ్ స్కీమ్ అండి. ఇందులో ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేసే కస్టమర్స్కి బెనిఫిట్ ఇస్తున్నాము. అది ఎలా బెనిఫిట్ అంటే 10 months 11 months స్కీమ్ అండి. మంత్లీ 10,000 నుంచి మీరు 1 lakh అయినా అప్ టు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 11 months పే చేస్తే మన ఆక్వా డైమండ్స్ అనేది కస్టమర్ బెనిఫిట్ గురించి 1 month బోనస్ ఇస్తున్నామండి. ఇంట్రడ్యూస్ చేసాము. ఒకసారి మీరు ప్లాన్ మీకు డీటెయిల్స్ అందరికీ ఇస్తానండి. మీరు ఇందులో ఏంటంటే స్పెషల్ ఏంటంటే అండి, అందరూ ఏంటంటే డిజైన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేది కాదండి. ప్రైస్ ఈజ్ హోల్సేల్ ప్రైస్. అలాగే ఆ హోల్సేల్ ప్రైస్తో పాటు కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే 1 month బోనస్ ఇస్తున్నామండి. స్కీమ్ పేరు స్వర్ణలక్ష్మి అండి. ఆక్వా డైమండ్ స్వర్ణలక్ష్మి. చాలా సంతోషం ఈ రోజున మరి విజయవాడలో మా చెల్లెలు గాయత్రి గారు అలాగే అను గారు ఇద్దరు కూడా మన ఆక్వా డైమండ్స్
షాపు ప్రారంభించడం, మరి ఈ రోజున అనేక మంది ప్రముఖులు ఈ షాప్ను సందర్శించి అనేక మంది చాలా సంతోషాన్ని, అలాగే వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసి భవిష్యత్తులో వ్యాపారం అనేది మరింత రాణించాలని ఆకృతి ఫ్యాషన్స్ ద్వారా ఎంతో సుపరిచితురాలైన గాయత్రి గారు ఇంకా ఈ కొత్త రంగంలోకి అడుగుపెడతాం, ఈ రంగంలో కూడా తను రాణించాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక అన్నగా తనని ఆశీర్వదిస్తూ తను బాగుండాలని, అనుగారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ తరాలకు భరోసాగా నిలబడుతున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు తెలిపారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దావు బుచ్చయ్య కాలనీలో విస్తృతంగా పర్యటించి 232 గడపలను సందర్శించారు. సామాన్య, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాద్ విష్ణు తెలిపారు. సాచురేషన్ విధానం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడంలో తాము సఫలీకృతమైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజాభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో స్పందన బాగుందని పేర్కొన్నారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు ప్రజలు ఇస్తున్న సమాధానాల్లో జగనన్న ప్రభుత్వంపై వారికి పెరిగిన సంపూర్ణ విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు 2024 ఎన్నికల భయం పట్టుకుందని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జన భర్జన పడుతున్నారని విమర్శించారు. చివరకు బాబు సుదీర్ఘ అనుభవం పవన్ కళ్యాణ్ ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ యువగలం ముగింపు కార్యక్రమానికి రాలేనని పవన్ తేల్చి చెప్పడంతో ఆగమేఘాల మీద చంద్రబాబు వెళ్లి పవన్ ను కలిశారన్నారు. పైకి అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి కార్యాచరణ అని కబుర్లు చెబుతున్నా వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు ఏనాడో గ్రహించారన్నారు. పదే పదే తెలుగువారి ఆత్మగౌరవం కోసమని మాట్లాడే చంద్రబాబు జనసేనను ప్రాధాయపడటం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో కలిసినా ప్రజల ఆదరాభిమానాలు సీఎం జగన్ పైన మెండుగా ఉన్నాయని, 175 స్థానాలలో వైసీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మార్తి చంద్రమౌళి, అక్బర్, పవన్ కుమార్ రెడ్డి, తుంపాల వరప్రసాద్, నారాయణ రెడ్డి, డి దుర్గారావు, ఎస్ రామకృష్ణ, డి కృష్ణ, నగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 51వ సచివాలయంలో 30వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర అధికారులు వీరందరూ కూడా ఇంటింటికి వెళ్తాము. 14-19 మధ్య అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ప్రాంతాన్ని ఏరియాలనే వేల మంది జనాభాని నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయనటువంటి పనులు, మా ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైనవి. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చామన్నమాట. ఈ డివిజన్లో వినాయక నగర్ కంప్లీట్ చేయడం జరిగింది. దాబూచే కాలనీ, గజ వెంకటరామ నగర్, ఇంకా శివారు ప్రాంతాలు ఏమైనా ఉంటే అన్నిటినీ కూడా కొద్ది రోజుల్లో ఈ పెండింగ్ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పెండింగ్ పనులు అంటే రోడ్లతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం. ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 విషయాల మీద ఫోకస్ పెట్టి త్వరితగతిన అందరికీ అన్నీ అందించాలి అని చెప్పనే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ సంక్షేమమే 4.5 కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది. 96 సచివాలయాల్లో 4 కోట్ల రూపాయల చొప్పున, అంటే ఇంకా చాలా చోట్ల 20 కోట్లు, చాలా చోట్ల రకరకాలుగా అక్కడ జనాభాని బట్టి, అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి సామాన్యుల యొక్క అవసరాలను బట్టి ప్రభుత్వం ఒక సాచురేషన్ పద్ధతి ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఉన్నటువంటి 251వ సచివాలయంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈరోజు ముగించుకోవడం జరిగింది. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి నవరత్న పథకాలు ఎలా అమలవుతా ఉన్నాయి, లేకపోతే ఈ క్లస్టర్లో తిరిగేటప్పుడు ఏదన్నా రోడ్డు కావాలా, లేకపోతే లైటా, లేదా డ్రైనా, ఇవన్నీ కూడా ప్రజల యొక్క విజ్ఞప్తుల మేరకే దాన్ని ప్రజలకు అందించే విధంగానే ముందుకు సాగుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇల్లు వచ్చిందని చెప్తా ఉన్నారు, అమ్మఒడి వచ్చిందని చెప్తా ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తు నిధులు కూడా కేటాయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వైఏపీ నీడ్స్ జగన్, మరి
మేము ఎంతైతే సచివాలయం పరిధిలో మరి వాళ్ళకి ఎంత కేటాయించామో, ఎన్ని కోట్లు కేటాయించామో అనేటువంటి కార్యక్రమంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. అది పరిపాలన అంటే. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఎక్కడా కూడా ఏదైనా ఒక పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని ఫుల్ఫిల్గా చేయనటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డే 1 నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో ఆ కుర్చీలో కూర్చున్నారో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే పథకం ఇంప్లిమెంటేషన్లో ఎక్కడా కూడా అవినీతికి లేకపోతే ఇవ్వకూడదు అనేటువంటి ఇవికి కాకుండా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అంటే. అలాగే పెద్ద ఎత్తున నిధులు ఇప్పుడు చెప్పారు, 18 కోట్ల రూపాయల అభివృద్ధి పథంలో ఈ డివిజన్ ముందుకు దూసుకుపోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ కూడా ఇవాళ టీడీపీ గెలవని డివిజన్ను కూడా అభివృద్ధి పరుస్తున్నాము అని అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క దీని మీద ఎంత కట్టుబడి ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. బీటీ రోడ్ల కోసమే కేవలం 2.5 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసి టెండర్లు అయిపోయి పనులు ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. వీటన్నిటిని కూడా సంక్రాంతి పండుగలోపే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరందరూ కూడా మాకు వేరే సమస్యలు ఏమి లేవు, డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఆ డ్రైనేజీ సంపు కంప్లీట్ అయిపోయిన మీ అందరికీ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసాము. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పదంలో ముందు విజయవాడ నగరంలో విజయవాడ కార్పొరేషన్ ద్వారా కొత్తగా ఏర్పడిన ప్రాంతం అయినా సరే ఎంతో అభివృద్ధి పదంలో నిధులన్నింటినీ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి వారందరూ కూడా చాలా సంతోషించి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పనులు చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని గోలు చేసినా ప్రజల మన్ననలతోనే ముందుకెళ్తామని చెప్పేసి మేమంతా కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మేము ఎందుకంటే ఓటు హక్కు అడిగే బాధ్యత మా ఒక్కళ్ళకే ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు కేశినేని చిన్ని వేడుకల్లో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే నెలిబండ్ల బాల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పుట్టినరోజు వేడుకలను నిన్న డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ నాయకులు కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలకు పండ్లతో చేసిన దండ వేసి పుష్పగుచ్చము అందజేసి శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోండా ఉమాతో కలిసి బాల కేక్ కట్ చేశారు. అనంతరం బోండా ఉమాకు పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుంటారని అన్నారు. ఇటువంటి నాయకులు ఉండటం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. బాల పార్టీలో అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతర ప్రజల కోసం ఆలోచించే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. బాల పోరాట పటిమ అద్భుతమన్నారు. బాల మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవకుడు ఉమా ఆధ్వర్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మంత్రిగా బోండా ఉమా సమక్షంలో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ శ్రేణులందరూ సైనికులుగా పనిచేయాలన్నారు. తన డివిజన్లో బోండా ఉమాకు 2000 మెజార్టీ తీసుకురావాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరు సోదరుడు నెలిబండ్ల బాల పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి కార్పొరేటర్ సోదరుడు చంటి ఇంకా పెద్దలందరూ కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయటం సంతోషం. దీంట్లో భాగంగానే మీరందరం కూడా బాలకి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా జన్మదిన ఆశీస్సులు కూడా తెలియజేస్తా ఉన్నా. హ్యాపీ బర్త్డే బాల, నిండు నూరేళ్ళు ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని రకాలుగా ప్రజాసేవలో నిరంతరం ఉండాలని హృదయపూర్వకంగా ఆ శివయ్య తండ్రి ఆశీస్సులు ఇప్పుడు కూడా నీకు ఉండాలని కోరుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకులు, కార్యకర్తల తరఫున
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక్కడికి వచ్చేసి మా నిస్వార్థ ప్రజా సేవకులైనటువంటి బోండా ఉమాగారి ఆధ్వర్యంలో నా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సంతోషంగా ఉంది. అందరూ ఉమాగారు మరి ఆదివారం చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ మన కోసం అవన్నీ వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసేందుకు అందరూ కూడా మన డివిజన్ తరఫున చప్పట్ల ద్వారా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసి మరి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే సంవత్సరం మరి నా పుట్టినరోజుకి ఉమాగారిని మంత్రిగా మనం ఇక్కడ ఆహ్వానించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి మనసున్న మహారాజు ఆధ్వర్యంలో మనం ఈ పుట్టినరోజు వేడుకలు నేను జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులతో వెంకటేశ్వరం ఆశీస్సులతో 2024లో ఉమాగారికి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మంచి జరగాలని చెప్పి డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఉమన్నా నేను మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎంతో అభిమానంతో మరి 23వ డివిజన్ కానీ పక్క డివిజన్లు కానీ సింగనగర్ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. పేర్లు తోమలపేట సీను గారు, కోటేశ్వరరావు గారు, సాయిరాం గారు, అలాగే నవనవ సాంబశివరావు గారు, మురళీ గారు, చింతాదుర్గారావు, కొండా గారు, అలాగే రజక సంఘం సోదరులు, అలాగే చాలామంది. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ విస్మరించారని బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ మండిపడ్డారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు తప్ప వాటికి నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాలను నిరసిస్తూ విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓబీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని 56 బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు నియమించారు కానీ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టించి సబ్సిడీ లోన్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 56 కార్పొరేషన్లలో నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లోని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు గారు, రాష్ట్ర కోశాధికారి శివకుమార్ పట్నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివలలిత గారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషిస్తూ పాదయాత్రలు చేస్తున్న నేపథ్యంలో బీసీలందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాను, బీసీలు ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పి అనేక వాగ్దానాలు చేసిన సందర్భంలో బీసీలంతా కూడా గుంప తట్టుగా ఓట్లేసి గెలిపించిన సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి ఆనాడు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలంతా కూడా రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు. రాష్ట్ర బీసీల యొక్క రాత మారబోతూ ఉందని చెప్పి ప్రజల బీసీలంతా కూడా ఆ రోజు అనుకున్న సందర్భం. కానీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఆ ఒక్క కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి కూడా వేసిన సందర్భం లేదు. ఎనర్జీ సెక్రటరీలను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటాయించిన సచివాలయ పరిధిలోనే పనిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రొబిషన్ డిక్లరేషన్ GSWS ద్వారానే చేసి SRలు ఓపెన్ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ జాబ్ చార్ట్ క్రమేపీ అనుసరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు అమలు కాని సెలవులను సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే ఇవ్వాలన్నారు. ఈ నెల 26 నుండి సచివాలయాల కేంద్రంగానే ఎనర్జీ ఎంప్లాయీస్ విధులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎనర్జీ సెక్రటరీలుగా గ్రామ వార్డు సచివాలయం నందు మరి GSWS కింద మేము నియమించబడినటువంటి వాళ్ళం. దాదాపు 19 రకాల శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయాన్ని బేస్ చేసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎనర్జీ సెక్రటరీలు మాత్రము గ్రామ వార్డు సచివాలయాలకు దూరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు సర్వీస్ రూల్స్ ప్రకారం అంటే 24 గంటలు ఇవాళ పనిచేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా
150 మంది పైబడి మరణాలు సంభవించడం జరిగింది. మరో 300 మంది పైబడి క్షతగాత్రులైనారు. అంటే శరీర భాగాలు కాలిపోయి మరియు కాళ్ళు చేతులు తీయబడినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రమంతా జరుగుతుంది. రోజు ఒక మరణంతో ఇవాళ సంభవించేటటువంటి పరిస్థితి. గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అందరికి కూడా సర్వీసులు త్వరగా అందాలా, అదేవిధంగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో GSWS డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల్లో కూడా మరి ఈ ఉద్యోగులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీని మరింత చేరువ చేస్తామన్న సీఎం జగన్. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచినట్లు వెల్లడి. 63, 64 డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు భూమి పూజ. విజయవాడ అభివృద్ధికి కట్టుబడి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు, లక్కీ డ్రాల ద్వారా విలువైన బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.